నాకు జన్మనిచ్చిన మా అమ్మగారికి మా నాన్నగారికి నమస్కారం. నాకు చదువు చెప్పిన మా టీచర్లకి లెక్చరర్లకి నమస్కారం. నా జీవితంలో ఇద్దరు గురువులు ఉన్నారు. ఇటు నుంచే అటు వెళ్ళారు సినిమా హీరోలంతా. దివి నుంచేం దిగి రాలేదు మన తారాగణమంతా. మీలోనూ ఉండుంటారు కాబోయే గరుడంతా. పైకొస్తే జై కొడతారు అభిమానులై జనమంతా అని చెప్పే శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు నా గురువు. ఆయనకు నా నమస్కారాలు. నా మరో గురువు బహుశా ఆయన మీరు సినిమాలో చూసి ఉండవచ్చు, తన్నికెళ్ళ భరణి గారు. ఆయనకు నా నమస్కారాలు. నిజంగా నా నేల జీవితంలోనండి ఇంతటి మధురమైన అనుభూతిని ఇస్తున్న స్పీచ్ మాత్రం లేదు. కూర్చుంటే ముందు కూర్చుంటారు, లేదా ఒక సెమినార్ హాల్లో కూర్చుంటారు, లేదా కళ్యాణ మండపంలో కూర్చుంటారు. ఇవాళ అంతమంది అక్కడ అలా కూర్చుని ఉండడము, పైగా నాకు తెలిసి 9th క్లాస్ మీరు 6th 4th క్లాస్ పిల్లలు, 9th 10th క్లాస్ పిల్లలు అయి ఉండాలి. అక్కడ 9th 10th క్లాస్ పిల్లలు అయి ఉండాలి. పీజీ ఎవరైనా ఉన్నారా? పీజీ. సో కాబట్టి నాకు తెలిసి నా ఇన్నేళ్ల జీవితంలో కత్తి మీద సాము ఇవాళ నేను హిట్ అవుతానో ఫట్ అవుతానో చెప్పాల్సింది. ఎందుకంటే వాళ్ళని సాటిస్ఫై చేయాలి, వాళ్ళు 4వ తరగతి అట. వీళ్ళని సాటిస్ఫై చేయాలి, 9th క్లాస్ అట. వాళ్ళని సాటిస్ఫై చేయాలి, పీజీ అట. వీళ్ళని సాటిస్ఫై చేయాలి, జీవితాన్ని చదివిన వాళ్ళు. కాలేజీలు పెట్టి స్కూళ్ళు పెట్టి ఈ ప్రాంతంలో ఇన్ని వందల వేల రాబోయే రోజులకైతే లక్షల మందికి విద్యాదానం చేస్తున్నందుకు మీకు మామూలుగా కాదు, చాలా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే అల్లా రామకృష్ణ గారికి, అల్లు సుధాన్ గారికి, పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యంగా టీచర్లకి లెక్చరర్లకి. నేను కూడా 16 సంవత్సరాలుగా టీచర్గా ఉన్నాను కాబట్టి, లెక్చరర్గా ఉన్నాను కాబట్టి, అకాడమిషియన్గా ఉన్నాను కాబట్టి నాకు తెలుసు టీచింగ్ అనేది అంత పవిత్రమైన వృత్తి అనేది. సరే, ఇంతవరకు టైటిల్స్ పడ్డాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మామూలుగా నాకు ఇచ్చిన టైము 3 hours, 2 to 5, 2 గంటల నుంచి 5 గంటల వరకు మాట్లాడమన్నారు. 2 గంటల నుంచి 5 గంటల వరకు అంటే 3 గంటల పాటు ఏం మాట్లాడాలో ప్రిపేర్ అయ్యాను నేను. ఇప్పుడు 3:45 అయింది. నేను వాచి కూడా ఆయనే తీసుకున్నాను, నా దగ్గర వాచి లేకపోవడం వల్ల. ఇప్పుడు నేను 4 to 7 3 hours మాట్లాడబోతున్నాను. మీకు ఓకేనా? నిజం చెప్పండి. 1 గంటన్నర, 2 గంటలు, 3 గంటలు నా సెమినార్ అయ్యేంత వరకు ఇది ఒక కాలేజీ క్యాంపస్ అని, ఇక్కడ చైర్మన్ గారు ఉన్నారని, ఇక్కడ లెక్చరర్లు ఉన్నారని, టీచర్లు ఉన్నారని, మీరు స్టూడెంట్స్ అని మర్చిపోండి. మనము యూత్ చాలా విషయాలు. నేను బాగా చదువుకోమని చెప్పను. ఫస్ట్ పాయింట్, నేను సినిమాలు ఎలా చూడాలి, నేను మీలాగే ఎలా చదువు ఎగ్గొట్టాలి, ఎలా టీచర్ని లెక్చరర్ని కామెంట్ చేయాలి, ఈ బ్యాచే మంది అని చెప్పడం కోసం. ఇలా కాదండి, మాకు లైఫ్ గురించి చెప్పండి, కెరీర్ గురించి చెప్పండి, గోల్ సెట్టింగ్ గురించి చెప్పండి, కాలేజీ నుంచి నేను బయటికి వెళ్ళిపోయిన తర్వాత జీవితంలో ఎలా ఎదగాలనే వాడి గురించి చెప్పండి అని మీరు ఎవరైనా ఒక్కడైనా చేస్తే మధ్య మధ్యలో చెప్తాను. అది కానప్పుడు మాత్రం మీరు సినిమాలు షికారులు మాట్లాడుకుంటా. మళ్ళీ అడుగుతాను, జీవితంలో ఎదగాలి, జీవితంలో గొప్పవాళ్ళం కావాలనుకుంటున్నాము, లైఫ్ గురించి, కెరీర్ గురించి. ఒకసారి మేము కాలేజీ క్యాంపస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మాకు జాబ్ రావాలి, మేము 10th క్లాస్లో హైయెస్ట్ మార్కులు తెచ్చుకోవాలి, ఇంటర్మీడియట్లో హైయెస్ట్ మార్కులు తెచ్చుకోవాలి, మేము కాలేజీ క్యాంపస్ లోకి వెళ్ళడానికన్నా ముందే మాకు జాబ్ రావాలనుకుంటున్నాం.
దమ్ముంటే అవి చెప్పండి అని మీరు ఒకరు చేయొచ్చిన అవి చెప్తాను, లేకపోతే మాత్రం వంగవీటి గురించి కొండవీటి గురించి చెప్తాను. ఎంతమంది కావాలి అవి? దిస్ ఈజ్ ఏకార్జీ కాలేజ్ అంటే ఇది. నా జీవితంలో ఇంతవరకు ఎవరూ కూడా వీటి విషయంలో చేయట్లేదు. సినిమాల గురించి చెప్తున్నారు, మీరు అడిగారు కాబట్టి నేను సీనియర్స్ విషయాలే మాట్లాడతాను. నో సినిమా కబుర్లు హై. ఇక్కడ ఉన్న చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి ఒక క్షణం నాకు చేసా చూడండి. ఇక్కడ ఎందుకు వచ్చారు మీరు? సమాధానం చెప్పగలరు నాకు? నేను సమాధానం చెప్పడం కోసం మిమ్మల్ని అడగడం లేదు. మీ మనసులో మీరు మాట్లాడే క్షణం పాటు ఇక్కడ ఎందుకు వచ్చారు మీరు? నాకు సమాధానం చెప్పొచ్చు, పక్కవారితో కూడా మాట్లాడచ్చు. అక్కడెక్కడో కూర్చున్న వాడు పక్కవారితో మాట్లాడుతూ కూడా కనిపెట్టగల, అలాంటి ఇక్కడ కూర్చుంటే కనిపెట్టానా? సో కాబట్టి యూ టెల్ మీ ప్లీజ్, ఇక్కడ ఎందుకు వచ్చారు మీరు? నేను ఒక క్షణం మౌనం పాటిస్తాను. ఇక్కడ ఎందుకు వచ్చారు అంటే మీరు ప్రశ్నించుకోండి. ఇక్కడికి అంటే ఎక్కడికి? కాలేజీగా అదే క్వశ్చన్ వేస్తాను. కాలేజీకి ఎందుకు వస్తున్నారు? నాకు సమాధానం చెప్పద్దు. బుద్ధి పిల్లలు నాకు సమాధానం చెప్పద్దు. స్కూల్కి లేదా కాలేజీకి ఎందుకు వస్తున్నారు? ఎందుకు వస్తున్నారు అంటే అందరూ చెప్పే సమాధానం ఏంటంటే చదువుకోవడానికి వస్తున్నాము. అందరూ ఒక్కసారి ఒక్క క్షణం పాటు ఎవ్వరూ మాట్లాడకుండా కాస్త నవ్వకుండా సీరియస్ గా ఆలోచిద్దాం. నిజంగా చదవడానికి వస్తున్నామా? నిజంగా చదువుతామా? తమ్ముళ్ళ పిల్లలారా, ఈ క్లాస్ అయ్యేంత వరకు ఇది నా హంబుల్ రిక్వెస్ట్. నేను ఎక్కడో హైదరాబాద్ ఫ్యాకల్టీలో ఒక గెస్ట్ అనుకోకండి. నన్ను ఒక అన్నయ్య అనుకోండి, ఏజ్ గ్యాప్ ఎక్కువైంది అనుకుంటే నన్ను ఒక బాబాయ్ అనుకోండి, ఏదైనా కానీ మీ వాడిని అనుకోండి, మీ ఇంట్లో పుట్టిన వాడిని అనుకోండి. నేను గంట సేపు మీతో మాట్లాడబోతున్నాను. గంట వద్దు అంటే అరగంట సేపు మాట్లాడతాను. అరగంట అక్కడే చాలంటే పావుగంట సేపు మాట్లాడుతున్నాను. ఎంతసేపు మాట్లాడుతున్నాను? మాట్లాడుతున్నప్పుడు నా పెదవులతో కాకుండా నా మనసుతోటి, నా హృదయంతో, నా గుణతోటి, నా ఆత్మతోటి, నా రక్తంతో మాట్లాడగలగాలి. వింటున్నప్పుడు మీరు కూడా చెవులతో కాకుండా గుండెతోటి, మనసుతోటి, హృదయంతో, ఆత్మతోటి వినగలగాలి. అంటే సినిమా హాల్లో కూర్చున్నట్టుగా కూర్చోవాలి, క్లాస్ రూమ్ లో కూర్చున్నట్టుగా కాదు. క్లాస్ రూమ్ లో ఎలా కూర్చుంటాం తెలిసినా మనం? అప్పుడు అద్భుతంగా కూర్చుంటాం క్లాస్ రూమ్ లో. ఇలా ఇది క్లాస్ రూమ్ లో సిట్టింగ్ పొజిషన్. లెక్చరర్ పాఠం చెప్తుంటే, టీచర్ పాఠం చెప్తుంటే ఆయన ఇటు తిరిగేసరికి మన బాడీ లాంగ్వేజ్ వేరేగా ఉంటుంది. పక్కన జనం పీకుతాం. చిన్న స్లిప్ ఏదో రాస్తాం, రాసి అని చూద్దాం. అబ్బో చాలా చేస్తాం. అదే టీచర్ లెక్చరర్ ఇలా చూసి ఇలా తిరిగి అండర్స్టాండ్ నిజం చెప్తాను. ఎవరిని మోసం చేశారు? టీచర్ని మోసం చేసామని అనుకుంటున్నావు, లెక్చరర్ని మోసం చేసామని అనుకుంటున్నావు, పేరెంట్స్ ని మోసం చేసామని అనుకుంటున్నావు. కానీ తమ్ముడు పిల్లలారా, నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. ఈ క్షణం నుంచి మనం మోసం చేసుకోవద్దు. అదొక్కటి మొట్టమొదటిగా తీసుకున్న నిర్ణయం. ఇప్పుడు నాకు ఈ క్లాస్ ఇచ్చారు, ఈ మైక్ ఇచ్చారు. నేను ఎలా మాట్లాడినా పర్లేదు, నేను ఏ విధంగా మాట్లాడినా పర్లేదు. ఇక్కడ నిలబడి ఇలా నిలబడి థ్యాంక్ యూ సో మచ్ కేకేఆర్జీ కాలేజ్. I'm so happy. You know, I'm so glad, you know. ఇలా కూడా మాట్లాడచ్చు. కానీ
గుర్తుంచుకో. అలా మాట్లాడుతున్నావు అంటే అర్థం ఏంటంటే అదేదో 10 నిమిషాలు అయితే ఓకే, పాఠం అయితే ఓకే, కానీ ఒక మోటివేషనల్ స్పీచ్ ఇవ్వాలి అనుకున్నప్పుడు మన కండరాల్లోకి మనం వెళ్ళాలి అనుకుంటే, మన రక్తంలోకి ఏదో ఇంకించాలి అనుకుంటే, మన గుండెలోకి ఏదో దక్కించాలి అనుకుంటే మాత్రం నా గొంతులు తెగల్చాల్సిందే, నా బాడీ లాంగ్వేజ్ ఉపయోగించాల్సిందే. నేను కథన రంగంలో ఉన్న మీరు కూడా ఈ క్షణం నుంచి తమ్ముడాల తెల్లాయిలారా. ఇట్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్. మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. బయట వారికి తెలియకేమో కానీ మనకి తెలుస్తుంది లోపల. కూర్చొని కూడా మొదలు పెడతాం, ముఖ్యంగా ఈ వయసు పిల్లలు. మాట్లాడుతూ ఉంటారు, చదువుతూ ఉంటారు. టీచరు దూరం నుంచి దగ్గరికి వస్తుంటే అదే టీచర్ దూరం వెళ్తే మొత్తం వెళ్ళిపోతే మనం చేసే పని ఏంటంటే పుస్తకం పక్కన పెట్టేసి మాట్లాడుకోవడం మొదలు పెడతాం. టీచర్ల కోసం చదవడం కాదు, పేరెంట్స్ కోసం చదవడం కాదు, ఎవరి కోసం చదవడం కాదు, ఎవరో వస్త్రాలు చదవడం కోసం కాదు, జాతుల కోసం చదవడం కోసం కాదు, మార్పుల కోసం చదవడం కాదు, నీ కోసం చదువుతాడు చెల్లై. నువ్వు పుట్టింది చదువుకోవడం కోసం గుర్తుంచుకో. చదువు మనిషిని మారుతుంది గుర్తుంచుకో. నేను మళ్ళీ చెప్తున్నాను మీకు, చదువు మనిషిని మారుస్తుంది. నాలెడ్జ్ పవర్ గుర్తుంచుకో. ఈ ముందు నిలబడే నేను బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, ఆ తర్వాత ఎంఎస్సీ ఫిజిక్స్ చేశాను, ఆ తర్వాత ఎంఏ తెలుగు లిటరేచర్ చేశాను, ఆ తర్వాత ఎంఏ పబ్లిక్ పర్సనల్ మేనేజ్మెంట్ చేశాను, ఆ తర్వాత మాస్టర్స్ ఇన్ కమ్యూనికేషన్ జర్నలిజం, ఆ తర్వాత బ్యాచులర్ పబ్లిక్ రిలేషన్స్. ఇది కాకుండా సైన్సెస్ లో ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, పబ్లిక్ పర్సనల్ మేనేజ్మెంట్స్ లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సైకాలజీ, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్. చివరికి మీరు నమ్మకపోయినా నేను పామిస్ట్రీ, న్యూమరాలజీ, ఫేస్ రీడింగ్ కూడా చదివాను, క్రిమినాలజీ కూడా చదివాను. ఒక వ్యక్తిని చూసిన వెంటనే వీడు దొంగవుతాడా దొరవుతాడో కూడా చెప్పే ఒక శాస్త్రం క్రిమినాలజీ, అది కూడా చదవడం జరిగింది. ఎందుకు అంటారా, అది చదివితే దీని తస్సమయ్య ఆ కిక్కే వేరప్ప. ఒక సినిమా మాటలు మాట్లాడుతుంటే మనకు కిక్కిస్తుందో, నాలెడ్జ్ అంత కిక్కిస్తుంది. గుర్తుంచుకో తమ్ముడు చెల్లాయి. క్లాసు జరుగుతుంది, లెక్చరర్ పాఠం చెప్తున్నారు, ఆయన క్వశ్చన్ అడిగారు. దాదాపు 100 మంది క్లాసులో కూర్చుంటే ఎవరూ చెప్పలేనంత అత్యంత డిఫికల్ట్ క్వశ్చన్ ఆయన అడిగినప్పుడు ఖచ్చితంగా నువ్వు లేచి నిలబడి చెప్తే అప్పుడు అందరూ నీకేసి ఎలా చూస్తారంటే డాడ్ అవాక్ అయిపోయేలా చూస్తాను. మళ్ళీ చెప్తున్నాను, జ్ఞానము నీకు అందాన్ని ఇస్తుందని గుర్తుంచుకో. పుస్తకాలు మాత్రమే నీకు అందాన్ని ఇస్తాయని గుర్తుంచుకో. కేవలం నాలెడ్జ్ మాత్రమే నీకు శక్తిని ఇస్తుందని గుర్తుంచుకో. అది ఏదైనా కావచ్చు. ఇంగ్లీష్ లో మాట్లాడగలిగి ఉండండి, తెలుగులో మాట్లాడగలిగి ఉండండి. అందులో ఈ ప్రాంతం నుంచి వెళ్ళిన మీరు, వెళ్ళబోతున్న మీరు ఈ ప్రాంతానికి ఒక ఘనకీర్తి అవ్వాలని గుర్తుంచుకోండి. ఇదే పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన బహుశా మీకు తెలుసుకుంటా స్టాక్ హోమ్ అనే పట్టణంలో నోబెల్ ప్రైజెస్ ఇచ్చే ఒక ప్రాంగణంలో, అంటే నోబెల్ ప్రైజ్ ఇచ్చే ఒక పెద్ద సెమినార్ హాల్లో అక్కడ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వాళ్ళ ఫోటోలు ఉంటాయి. అలా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వాళ్ళ ఫోటోలలో ఒక తెలుగువాడి ఫోటో ఉంది. ఆ తెలుగువాడి పేరు ఎల్లాప్రగడ సుబ్బారావు, వెస్ట్ గోదావరికి చెందినవాడు. ఒక 10 ఏళ్ల తర్వాత, 15 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత నీ చరిత్ర కూడా జనం చెప్పుకోవాలంటూ అదిలో పట్టుకంటే అర్థం చేసుకోవడం చెప్పాలి. నీ సంతకం ఆటోగ్రాఫ్ అవ్వాలి. నువ్వు ఒకరి పక్కన నిలబడి ఫోటో తీయించుకోవడం కాదు, నీ పక్కన ఒక నిలబడి ఫోటో తీయించుకోవాలి. అది జీవితం అంటే. నువ్వు పెరిగి పెద్దయిన తర్వాత మీ మనవుడు ఒక టెక్స్ట్ బుక్ చదువుతుంటే ఆ టెక్స్ట్ బుక్ లో 4th లెసన్ నీ గురించి అయితే అదిలా బతికంటే అర్థం చేసుకో తమ్ముడు చదవాలి. మన గురించి రేపటి తరం చెప్పుకునేలా ఉండగలగాలి. అప్పుడు మీకు డౌట్ రావాలి,
అంతా బాగానే ఉంది సార్. నేను చెప్తుంటే బాగానే ఉంది, కానీ అంటే ఎప్పుడు చదువా కాలేజీకి ఎదురు వస్తాం మేము. ఈ మధ్య అయితే స్కూళ్ళకి కూడా ఎదురు వస్తాం మేము. మనం ఆట పాట లేకపోతే ఎట్లాగా? అవునా కాదా? మీకు పోయిందే ఉంది, అంతా అయిపోయింది. గడ్డం పెంచుకుని బైరాగులు వచ్చి బైరాగులో కలిసిపోయాక సొంత అన్ని కొనేసుకుని అంతా ఎంజాయ్ చేసేసి ఇప్పుడు బాగా చదువుకో బాగానే చెప్తారు సార్ అని మీరు అంటారు. ఒక జీకే ప్రశ్న ఉంది, బహుశా ఈ పిల్లలు చెప్తారేమో అనుకుంటున్నాను. పెద్దవాళ్ళు చెప్పడం కొంచెం కష్టం, అది చిన్నపిల్లలు చెప్పగలుగుతారు. ఏదో సినిమా ఉందండి, గంట కొట్టాలంటే ఎలా, కొట్టాలంటే ఎలా, ఏ సినిమా అది? అందులో అర్జున ఇలియానా హీరోయిన్ తెలిసింది కదా. ఆ సినిమాలో పాటలు ఆ సినిమా అత్తారింటి గారే. అందులో చివరిలో డైలాగ్ ఉంటుంది, ఎక్కడ నెగ్గాలో కాదు. పవన్ కళ్యాణే కదా, పవన్ కళ్యాణే కదా. మీరు మళ్ళీ చెప్తాను, చైర్మన్ గారు ఉన్నా పెద్దవాళ్ళు ఎవరున్నా మీరు మాత్రం అల్లరి చేయడంలో మాత్రం మొహమాట పడకండి. నాకు పిల్లులకి, ఎలకలకి, కోళ్ళకి, మేకలకి పాఠం చెప్పడం చేత కాదు. పులులకి, సింహాలకి, ఏనుగు. నా కోరిక ఏంటంటే, రామాయణంలో ఒక అద్భుతమైన లైన్ ఉంది. రామాయణంలో రావణాసుడు సీతను ఎత్తుకుపోవాలనుకున్నప్పుడు అక్కడ ఉన్న మారీచుని పిలుస్తాడు, అదే మారీచా ప్లీజ్ డూ కమ్ విత్ మీ, నాతో ఒకసారి రారా, సీతను ఎత్తుకుపోవాలి అంటాడు. అమ్మో, ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల కిందట వాడు ఒక బాణం వేశాడు, విశ్వామిత్రుడికి యాగ సంరక్షణార్థం ఒక బాణం వేస్తే అప్పుడు నాకు తగిలితే అప్పుడు తాటకి చనిపోయింది, నేను మిగిలాను. ఎప్పటికీ ఇంకా ఆ దెబ్బల బాధ నాకు పోలేదు అని వీధి వినాయక సినిమాలుగా ఇలా కొడితే 30 సినిమాలు వేస్తాయి చూడు, ఆ రేంజ్ ఎఫెక్ట్ పడింది నాకు. అసలు రాముడు అనే పదం కాదు, రా అనే పదం రత్నము. అలాంటి రా రథము రకారంతో ప్రారంభమయ్యే ఏ పదం తిన్నా కూడా శివరింగ్ అయిపోతుంది నాకు, కాబట్టి రాను అంటాడు. అలాగా ఇవాళ నా క్లాసిక్ అయిన తర్వాత మీరు చేసే అల్లరి ఏ స్థాయిలో ఉండాలంటే, ఇకపై నాకు అని అక్షరం కనిపించాము అని రాలేను అనే స్థాయిలో ఉండగలగాలి. నాకు చెమట పట్టేసి మళ్ళీ నేను ఈ ఏరియాకి రానంతగా మీరు అలా చేయగలగాలి. తమ్ముంటే అలా చేయండి, అంతేగాని నేను చెప్పిన ప్రతిదీ మీరు వినాల్సిన అవసరం లేదు. సినిమాలు గురించి అడిగినప్పుడు మీరు ఎలాగో అద్భుతంగా ఉంటారు కాబట్టి. ఇంకొక సినిమా అది నాకు గుర్తు రావట్లేదండి, ఐ థింక్ హీరోయిన్ ఏమో బస్సులో వెళ్తుంటుంది, హీరో ఏమో గొడవ వెళ్తుంటాడు. మగధీర, అందులో త్రిష హీరోయిన్. అప్పుడు కాజల్ మీకు గుర్తునే ఉంటుంది, కాజల్ బ్లాక్ చున్నీ ఇలా పడినప్పుడు బ్లాక్ కాజల్ వైట్ స్టార్. ఇప్పుడు చెప్పండి, ఒక సినిమాలో ఒక హీరోయిన్ బస్సులో వెళుతుంది అనగానే అది మగధీరాన్ని కన్ఫర్మ్ చేసుకున్నాం మనం. అయినా ఇంకొంచెం క్లూ దొరకాలి అని హీరో గారు గొడవ వెళ్తారని క్లూ దొరికిన మీకు అక్కడ కాజల్ ఏం వేసుకుంది, బ్లాక్ చున్నీయా వైట్ చున్నీయా అని చెప్పండి స్థాయిలో మనం ఉన్నప్పుడు అందరూ ఒకసారి నాకే చూడండి. మీ యొక్క టెక్స్ట్ బుక్లో, ఎనీ టెక్స్ట్ బుక్లో 4th లెసన్లో 5th పేరాలో ఫస్ట్ లైన్ ఏమిటి అంటే ఎంతమంది చెప్పగలం? మరి ఒక సినిమా
ఒక్కసారి నాకు చూడండి ప్లీజ్, ఒకే ఒక్కసారి ప్లీజ్. ఒక్క క్షణం పాటు ఎవరు మాట్లాడద్దు, ఒక్క క్షణం పాటు మాత్రమే, తర్వాత మళ్ళీ అలవాటు చేసుకుందాం. ఒక్క క్షణం పాటు. సినిమాల గురించి మనకెంత ఇంట్రెస్ట్ ఉందో, సినిమాల గురించి మనకి ఎంత మెమొరీ పవర్ ఉందో, రాజకీయాల గురించి మనం ఎంత అద్భుతంగా మాట్లాడుతూ ఉంటామో, మన టెక్స్ట్ బుక్ల గురించి, మన నాలెడ్జ్ గురించి కూడా మనం అలాగే మాట్లాడగలమా? నేను మీకు చెప్పగలిగేదే, ఇక్కడ ఆట వస్తే ఆడగలగాలి, పాట వస్తే పాడగలగాలి, కానీ చదువుకోగలగాలి. మనలో ఎంతమంది ఇంగ్లీష్ బాగా మాట్లాడగలం? ఇవాళ ఇంగ్లీష్ లేకపోతే ప్రపంచంలో బతకడం కష్టం. కానీ ఎంతమంది మనం ఇవాళ ఇంగ్లీష్లో మాట్లాడగలం? నేను మాట్లాడుతుంది ఆ పిల్లల స్థాయి మాత్రమే కదా, పీజీ స్థాయి పిల్లల వరకు. ఇవాళ మనం మార్కెట్లోకి బయటికి వెళ్ళిన తర్వాత బీటెక్ కానీ, ఫార్మసీ కానీ, పీజీ కానీ ఏదైనా అయిన తర్వాత కావలసిన స్కిల్స్ ఏమిటి? ఇవాళ ఎప్పుడైనా ఎక్కడైనా ఒక కంపెనీలో మీరు జాయిన్ అవ్వాలన్నా, అది గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా, మీరు ఓన్గా ఏదైనా ఒక ప్రైవేట్ కంపెనీ పెట్టుకోవాలన్నా కొన్ని స్కిల్స్ మీకు కావాలా, ఉన్నాయా? నాకు తెలిసినంత వరకు ABCDE ఈ 5 అక్షరాలు తెలిస్తే వాళ్ళ జీవితంలో బతకగలం. ఏ అంటే మొట్టమొదటి యాటిట్యూడ్. యాటిట్యూడ్ అంటే ఒక విషయాన్ని మనం చూసే విధానం. బి అంటే బాడీ లాంగ్వేజ్. బాడీ లాంగ్వేజ్ అంటే మనం ఎలా కూర్చున్నాము, ఎలా నిల్చున్నాము, ఎలా మాట్లాడుతున్నాము, ఎలా నడుస్తున్నాము. సి ఫర్ కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే నా ఉద్దేశం ఇక్కడ ఇంగ్లీష్లో మాట్లాడగలగడం. ఎంతమంది మాట్లాడగలుగుతున్నాం? మాట్లాడడం మాత్రమే కాదు, అందంగా మాట్లాడగలుగుతున్నామా లేదా? డి ఫర్ డిసిప్లిన్. ఎంతమందికి మనలో డిసిప్లిన్ ఉంది? ఈ ఫర్ ఎనర్జీ అండ్ ఎంథూసియాజం. ఇవాళ కంపెనీలో పోతా మనకి నిన్న మీకు కొంతమంది వచ్చి ఒక సెక్షన్ వాళ్ళకి క్లాస్ ఇస్తున్నారు. బయటికి వెళ్ళి మీరు కంపెనీలో జాయిన్ అవ్వాలంటే వాళ్ళ ఎనర్జెటిక్గా ఉన్న వాళ్ళని చూస్తున్నారు, టీమ్ బిల్డింగ్ చేయగలిగిన వాళ్ళని చూస్తున్నారు. కాలేజీలో మళ్ళీ చెప్తాను, కాలేజీలో ఏదైనా ఒక టెస్ట్ జరిగితే అందులో పార్టిసిపేట్ చేయండి. కాలేజీలో ఏదైనా ఒక సెమినార్ కండక్ట్ చేస్తుంటే అందులో పార్టిసిపేట్ చేయండి. క్లాస్లో ఏదైనా ఒక డిస్కషన్, గ్రూప్ డిస్కషన్ జరుగుతుంటే అందులో పార్టిసిపేట్ చేయండి. అసలు నన్ను అడిగితే ప్రతి చోట మీరు పార్టిసిపేట్ చేయగలగాలి, మీ ముద్ద ఉండగలగాలి. అన్న నడిపిస్తే మాస్, అన్న నింటుంటే మాస్, అన్న మడత పెట్టే మాస్ అన్నట్టుగా మన గురించి నలుగురు చెప్పుకోవాలి మాత్రం చేయడండి. మనం నడుస్తుంటే వెనకాల రాజాది రాజా, రాజమర్తాండ, జయో అని వెనకాల కోరస పాడాలని చేయడండి. అంతేగాని డల్గా, లేజీగా, బద్ధకంగా, బతుకు జీవుడా, అయ్యోనా బతుకు అని మాత్రం ఉండకండి. ఇట్ ఈస్ మై హంబుల్ రిక్వెస్ట్. మీకు చెప్పేందుకు నేను సీరియస్ గా చెప్పకుండా చేసే ప్రయత్నం చేస్తున్నాను. దాదాపుగా 1000-1500 మంది ఉన్నారు కాబట్టి మధ్య మధ్యలో నేను మీకు అడ్వర్టైజ్మెంట్ వేస్తేనే కానీ కిక్ ఇవ్వదు కాబట్టి చెప్తాను. కానీ సీరియస్ గా చెప్పాలనుకుంటే ఒక పాయింట్, దయచేసి ఎప్పుడు ఎనర్జెటిక్ గా ఉండండి, ఎప్పుడు ఎంథూసియాస్టిక్ గా ఉండండి. ఇంకా చెప్తే ఆశ్చర్యపోతారు, ఎప్పుడు చిరునవ్వుతో ఉండండి. ఎప్పుడు మీరు ఈ స్థాయి పిల్లలు చూడండి, నాకు తెలిసి 3వ తరగతి 4వ తరగతి పిల్లలు ఏదైనా ఆ పిల్లలు చూడండి, నవ్వుతూ ఉంటారు ఎప్పుడు కూడా. ఇట్ ఈస్ మై హంబుల్ రిక్వెస్ట్. అక్కడ ఉన్న వాళ్ళకి నా ఫేస్ కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ తర్వాత జూమ్ అవుట్ చేసుకోండి. కానీ ఎప్పుడు కూడా చిన్న చిరునవ్వుతో మాత్రం ఉండండి. లాఫ్ కాదు, నవ్వడం కాదు. టీచర్ కొట్టాలనుకుంటారు, తిరుగుతానుకుంటే ఏం చేస్తున్నావు తెలుసుకోవాలంటే అని అనుకోవడం లేదు నేను. ఎవరైనా చనిపోతే ఇంటికి ఏంటి చనిపోరా అని అనుకోవడం లేదు నేను. చిన్న చిరునవ్వు. మీ ప్రిన్సిపాల్ మ్యామ్ లేదా సార్ లేదా లెక్చరర్ రూమ్లోకి వెళ్ళాలనుకోండి, ఆ రూమ్లోకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు వెంటనే లోపలికి వెళ్ళిపోకూడదు. మే కమ్ ఇన్ మ్యామ్,
మేకమెన్ సార్ అని మేకమెన్ సార్ అని కాకుండా చిన్న చిరునవ్వు. మీరు కావాలి సార్ చూడండి, అర్థంగా చూసుకున్నప్పుడు డల్ ఫేస్తో ఉండడానికేనా నవ్వుతూ ఉంటే మనం ఒక సమంతలా కనిపిస్తూ ఉంటాము, ఒక నాగ చైతన్యలా కనిపిస్తూ ఉంటాం. మీరు గమనించలేదు కానీ నవ్వండి. నేనేమంటానంటే ఎప్పుడూ నవ్వుతూ ఉండండి తమ్ముళ్ళారా చెల్లెలరా. బాధ వచ్చినా, కష్టం వచ్చినా, ఏడుపు వచ్చినా, దుఃఖం వచ్చినా, అసలు ఏది వచ్చినా నవ్వడం అలవాటు చేసుకోండి. అసలు మనకొచ్చే కష్టాలంటే చిన్న చిన్న కష్టాలే కదా, చిన్న చిన్న కష్టాలు. మనం ఇక్కడ ఏదో మొట్టి వస్తుంది, అది బాబు ఎంత సమస్య, సమస్య చిన్న సమస్య. వాడు ఫ్రెండ్ ఉంటాడు, వాడు అందరూ కామెంట్ చేస్తాడు, అది సమస్య మనకి. వాడు ఎలా అంటాడా, వాడు ఎలా అంటాడా. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. జీవితంలో కష్టాలు వస్తాయని గుర్తుంచుకోండి. ఎప్పుడైనా కష్టం మీ వాకిట్లోకి వచ్చింది అంటే అర్థం పవన్ కళ్యాణ్ వచ్చి అత్త కష్టం నీ కాంపౌండ్ వాళ్ళు దాటుకునే చూస్తాను అనలేడు. మీ జీవితంలో అల్లుడు లేడు, మీ జీవితంలో పవన్ కళ్యాణ్ లేడని గుర్తుంచుకుంటాం. మూడు అర్థారా, నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, నువ్వేనా పడిపోయినా పథకాలు నువ్వే, పలకం నువ్వే, ప్రశ్నలు నువ్వే, బదులు నువ్వే, అన్నీ నువ్వే కావాలి. అన్నిత్యం పొడవాలని అనుకున్నది సాధించాలి. అర్థం చేసుకోండి. మీకన్నా అత్యంత దారుణమే కష్టాలలో అని నేను చూశాను. బహుశా నేను కూడా చూసుండవచ్చు. అత్యంత దారుణమైన కష్టాల్లో ఒక అమ్మాయి, 23 సంవత్సరాల వయసులో ఉన్న ఒక అమ్మాయి, జస్ట్ ఇయర్స్ ఆఫ్ 23, 23 సంవత్సరాల వయసులో ఉన్న ఒక అమ్మాయి ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే ఆమె జస్ట్ బంగారు చైన్ కొట్టేద్దామని కొంతమంది ఆమె మెడలో ఉన్న చైన్ లాగితే, ఆమె వాళ్ళతో పెరుగులాడితే, అప్పుడు ఆ దొంగలు ఆమె తీసుకెళ్ళి ట్రైన్ నుంచి తోసేశారు. అలా ట్రైన్ నుంచి కింద పడిపోయిన ఆమె, రన్నింగ్ ట్రైన్ నుంచి కింద పడిపోయిన ఆమె పట్టాల మీద పడిపోయిన వెంటనే ఆమె కాళ్ళ మీద నుంచి ఇంకొక రైలు ఎక్కారు. అది అసలు రెండింటికి జరిగింది. నేను చెప్తుంది నిజం, కథ కాదు, సినిమా కాదు. రెండింటికి అర్ధరాత్రి రెండింటికి కాలు మీద నుంచి మొత్తం ట్రైన్ బదలవడం ఉందండి. మార్నింగ్ 6 o'clock 7 o'clock అప్పుడు ఎవరో చూసి ఆమె హాస్పిటల్లో జాయిన్ చేస్తే అప్పుడు ఆమె కాల్ తీసేశారు. అంటే ఆమె నడవడం కాదు, కాలేదు, ఒకటి కాదు మాత్రమే. అప్పుడు ఆమెకి మహాజా ఆర్టిఫిషియల్ లింబ్ రాజస్థాన్ జైపూర్ లెక్కి పెట్టుకోవచ్చు కావాల్సి అన్నారు. అప్పుడు డాక్టర్ ఆమె చెప్పిన మాట ఏంటంటే, నువ్వు అసలు జీవితంలో పరిగెత్తలేవు. పరిగెత్తడం మాత్రమే కాదు, నడవలేవు. నడవకపోవడం మాత్రమే కాదు, నిలబడలేవు. నిలబడకపోవడం మాత్రమే కాదు, ఇలా కూర్చోలేవు. నీ ఉండే బాధలు ఇన్నే నీకు. అసలు ఒక మాట చెప్పాలంటే, నువ్వు మహా అయితే మంచానికి పరిమితం అవ్వాలి, లేదా నీ జీవితం ఏదోలాగా కుంటుకుంటూ మాత్రమే నడవాలి. అందరూ సబ్జెక్ట్ నాకే చూడండి. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా రావడానికి కారణం మళ్ళీ చెప్తున్నాను, కేవలం ఏదో ఒక చైర్మన్ గారు పిలిచారనో, అమర్నాథ్ దానికి సంబంధించి ఏర్పాటు చేస్తారనో, రామకృష్ణ గారు మరొకరిలో కలవడానికో కాదు. మళ్ళీ చెప్తాను, నేను మీరు అగ్ని ఫైల్ చేయగలిగిన తత్వం నాకు ఇచ్చాడు దేవుడు. సరస్వతి దేవి నాకు వాయిస్ ఇచ్చింది, సరస్వతి దేవి నాకు సబ్జెక్ట్ ఇచ్చింది. నేను అలవాటుగా హిస్టరీ అన్నింటినీ మాట్లాడగలిగిన కెపాసిటీ ఇచ్చింది. దాదాపుగా కొన్ని వందల పద్యాన్ని బట్టికి లోపల పెట్టుకోగలిగిన నెమ్మది ఇచ్చింది, చెప్పించింది. అది iPhone 6+7+ అన్నమాట. హై రిజల్యూషన్, హై రేంజ్ కంప్యూటర్, సూపర్ కంప్యూటర్ ఇచ్చింది సరస్వతి దేవి నాకు. చిత్తమిత్రపై శూన్యమో, శీర్షమంత్రం ఉత్తుంగమో, జ్ఞానమంత్రం ఉన్ముక్తమో, గృహ ప్రాచీనమ తన ప్రాంగణ తలమున దివానత్ర ముట్టిగా రేడుల క్షుద్రగణములు కాదు అందుకుని వందల పద్యాలు చెప్పగలిగిన శక్తి ఇచ్చింది దేవుడు నాకు. కలం తొక్కే బృంగాలు, మదం పెట్టిన మతంగాలు, విషం తొక్కే బృంగాలు, కవీనీ పాటలు, వలయ విష బృంగాలు, మృంగాలు, కవీనీ పాటలు, కవీనీ గల గణన్మ
నన్ను దాదాపు 100 పద్యాలను చెప్పగలిగే పరిచయం వచ్చింది. అలాంటి నేను నీ దాకా వస్తే ఏమో అక్కడ అమ్మ కూర్చొని పిల్లవాడు, ఇక్కడ ఓమలు కూర్చోని అమ్మాయి ఎప్పుడైనా జీవితంలో కుంగిపోతుంటే నాకెవరు లేరా అనిపిస్తుంటే, నా బతుకు ఇంట్లో అనిపిస్తుంటే, నా బతుకు అయిపోయింది అనిపిస్తుంటే, నా జీవితంలో ఇంత అవమానాలు ఎంత బాధలు ఉన్నాయి అనిపిస్తుంటే, ఒకడెవడో ఉన్నాడు, ఒక మాట ఉంది నన్ను మారుస్తుంది అనుకున్నప్పుడు ఈ అన్నయ్యని గుర్తు రావాలి, నీ ముందుకు వచ్చి గుర్తుంచుకోవడం అవసరం, అందరూ నీ ముందుకు రావాలి. ఎందుకంటే ఆ బాధలు ఏంటో పడ్డాను కాబట్టి, అలాంటి అవమానాలను అనుభవించాను కాబట్టి, 12 మార్కుల్లో అయ్యాల్సి పోతే బాధ నాకు తెలుసు కాబట్టి, ఒక సంవత్సరం నాడు 2002 మే 27 రాత్రి 8 గంటలకి నాకు యాక్సిడెంట్ అయితే కాలు విరిగిపోతే హాస్పిటల్లో పాటు మందులు. అలా బాధ నాకు తెలుసు కాబట్టి, బాధలోంచి మాత్రమే మనిషి పైకి ఎదగడని, అసలు బాధనే రావాలని, కష్టాలే రావాలని అర్థం చేస్తున్నాను కాబట్టి, సుఖాలే ఉంది కాదు గుడ్డు, కష్టం రావాలి జీవితంలోకి. మీరు ఎప్పుడైనా గమనించడం కావాలంటే 2 + 2 ఎంత, 4 + 4 ఎంత, 8 + 8 ఎంత, 16 + 16 ఎంత, 32 + 32 ఎంత, 64 + 64 ఎంత, 128 + 128 ఎంత, 5 + 5 ఎంత, 10 + 24 ఎంత, 125 330 335 120 ఎంత. అందరూ సార్ నాకే చూడండి. 2 + 2 అని అడిగినప్పుడు ఇలా కూర్చుని అదో లెక్క, ఈడు పక్క 2 + 2 అన్నా మనం. తర్వాత 2 + 2 నుంచి 122 + 120 120 ఎలక్ట్ అయ్యాం. 530 3 + 5 ఎలక్ట్ అయ్యాం. 220 × 530 530 లేచాం. అర్థమవుతుందా? చిక్కులు ఉన్న ముడులు, లెక్కలెన్నో, పర్మిషన్ లేని ప్రోగ్రెస్ మాత్రమే నీ జీవితంలోకి వస్తున్నప్పుడు ఎలా తోటాన్ని గుర్తుంచుకో, ఎలా సఫలమైనా పడిపోతుంది అర్థం చేసుకో తమ్ముడు చల్లాయి. అలా ఇందాక నేను చెప్తున్నట్టుగా ట్రైన్ నుంచి పడిపోయిన ఆ అమ్మాయి ఇక నువ్వు నడవడానికి కూడా లేదు అనుకున్నప్పుడు డాక్టర్తో అందట అమ్మాయి చివరిలో ఆమె పేరు మీరు చెప్పాల్సి ఉంటుంది. సార్ నేను నడవలేను అంటున్నారు, మీరు పరిగెత్తలేను అంటున్నారు, డ్యాన్స్ కూడా చేయలేను అంటున్నారు, నాకు చిన్న కోరిక ఉంది, అందరూ ఒకసారి నాకే చూడండి, నాకు చిన్న కోరిక ఉంది, ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలనుకుంటున్నాను, నా కోరిక తీరుతుందా అని అడిగిందట. అప్పుడు ఆ డాక్టర్ అన్నమాట, మెంటలా నీకు, మెదడు మోకాల్లో ఉందా, చిన్న బుర్రగాని తిట్లిపోయిందా, అసలు అక్కడి నుంచి ఇక్కడే కష్టం అనుకుంటే అక్కడే ఎక్కుతానంటావేంటి. అలా డాక్టర్ అన్నప్పటికీ మీరు ఎప్పుడైనా గమనించలేదు, అగ్గి పొలని ఇలా కాలిస్తే నిప్పు ఇలా పట్టుకుంటే నిప్పు పైకి వేస్తుంది, అదే అగ్గి పొలని ఇలా వంచండి, ఉంచిన నిప్పు పైకి వేస్తుంది. ధైర్యవంతుడు ఎప్పుడూ కూడా ఎంతమంది అణచేసినా పైకి వెళ్ళాలనుకుంటాడు. పేడ ముద్దలు తీసుకుని అది కొట్టే పైకి రావదు అని అయిపోతుంది. అదే ఒక బాల్ తీసుకుని అది కొట్టే పైకి వేస్తుంది. ఎంత పైకి వేస్తుంది అంటే ఎస్కేప్ వెలాసిటీని దాటి అంటే ఎస్కేప్ వెలాసిటీ ఈ మొత్తం భూమండలాన్ని దాటి పైకి వెళ్తుంది. కోసం మీకు తెలుసు అనుకుంటా, సైన్స్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. అంటే నీవు ధైర్యవంతుడివైతే కనుక వచ్చిన ప్రతి కష్టంతో నేను ముందుకెళ్ళడానికి ప్రయత్నిస్తావు. అలా ఆ అమ్మాయి దాదాపు 1 ఏడాదిన్నర పాటు మంచం మీదనే ఉండి ఆ తర్వాత బయటకు వచ్చి ఆ తర్వాత ఆర్టిఫిషియల్ కాలుతోటి, కృత్రిమమైన కాలుతోటి ఎవరెస్ట్ శిఖరం ఎక్కడానికి ప్రయత్నించి మొత్తం
ఆమె మళ్ళీ తర్వాత ఉద్యోగం చూసుకోవాలి. కాళ్ళు లేకపోయినా ఒక అద్భుతమైన ఎవరెస్ట్ శిఖరానికి ఎక్కడానికి ప్రయత్నించిన అమ్మాయితో పోల్చుకుంటే మనకు అక్కడ కష్టాలేమున్నాయి? మనం కష్టపడుతుంటే సుఖం మనకే కదా. ఒక 5 ఏళ్ల తర్వాత, 6 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత జీవితంలో నువ్వు ఎదుగుతుంటే అలా సుఖపడింది నువ్వే కానీ నేను కాదురా. ఇక్కడ మీరందరూ దాదాపు 1500 మంది ఉన్నారు. ఈ 1500 మంది రేపు రోజు అందరికీ జాబులు చేరుకుందాం. జాబులు రావడం మాత్రమే కాదు, ఒక్కొక్కరు కంపెనీ పెట్టాలనుకుందాం. ఇక్కడ ఉన్న మీరు ఒక్కడికి 100 మందికి జాబులు ఇచ్చారనుకుందాం. 1500 ఇంటూ 100 ఎంతో లెక్కేసుకోండి. అంతా ఇంటూ 4 ఫ్యామిలీకి 4 అనుకుంటే ఎంతమందికో లెక్కేసుకోండి. ఒక కాలేజీ ఒక సాయంత్రం కాస్త అటీటుగా 1 గంట పాటు మనం మాట్లాడుకున్న మాటల్లోంచి ఒక ఫైల్ తీసుకుంటే జీవితంలో ఎదగచ్చని తెలుసుకుంటామన్నారా? నాకు అయ్యేది పోయినప్పుడు 12 మార్కులు పోయినప్పుడు మా అమ్మగారు నాతో అన్న ఒకటే మాట, నీకు రాలేదు అంటే ఇంకొకరికి వచ్చింది అని అర్థం. బహుశా ఐఏఎస్ రాకపోయినా నువ్వు బతకలేమో, కాబట్టి ఐఏఎస్ రాకపోతే బతకలే నువ్వు కూడా ఎవరికో బహుశా దేవుడు ఇచ్చి ఉంటాడు. నువ్వు ఎడారిలో నీళ్లు పారించగలవు, సముద్రం దగ్గర ఉప్పు అమ్మేయగలవు, అడవులో చింతపండు అమ్మేయగలవు, అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలవు. నువ్వు ఆలోచించు అంటే ప్రభుని ఆలోచించి నేను నమ్మరు. ఆ తర్వాత నేను ఐఏఎస్ ఆస్పిరెంట్స్ కోచింగ్ మొదలు పెట్టాను. ఇక్కడే జంగారెడ్డిగూడెం, ఇక్కడే చేశాను. జంగారెడ్డిగూడెం ప్రాంతాన్ని గంగాధరరావు అని అతను ఇవాళ నెల్లూరు అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఏఎస్పీగా పనిచేస్తున్నారు. అతను నా స్టూడెంట్ ఇక్కడే జంగారెడ్డిగూడెం. అలా చెప్పడం మొదలు పెడితే ఒక రెస్టారెంట్ నుంచి కనీసం 30-40 పేర్లు చెప్పగలను నేను. అంటే ఏం చెప్పగలుగుతున్నాను? నాకు రాలేదని ఏడవడం కాదు, నాకు రాలేదని బాధపడడం కాదు, నా బతికింతేని ఏడుస్తుండడం కాదు. చరిత్రను సృష్టించాలి అనుకున్నవాడు ధైర్యంతో ఉంటాడని గుర్తుంచుకోండి, ఎనర్జీతో ఉంటాడని గుర్తుంచుకోండి. అందు నిత్యము ఎనర్జీతో ఉండమని చెప్తున్నది కారణం అది. నిత్యము చైతన్యశీలంతో ఉండమని చెప్తున్నది కారణం అది. ఎప్పుడు ఎనర్జీగా ఉండండి, నేర్చుకోవాలి నేర్చుకోవాలి నేర్చుకోవాలని తపనతో ఉండండి. అందులో మీ జనరేషన్ అదృష్టం. ఇప్పుడు క్వశ్చన్ అడిగితే మీరు అందరూ సరైన సమాధానం చెప్పడం నాకు తెలుసు, కానీ అందరూ అబద్ధాలు అర్థం తెలుసు. కానీ హై స్కూల్ పిల్లలను పక్కన పెడదాం, లేదా ప్రైమరీ ఎడ్యుకేషన్ పిల్లలను పక్కన పెడదాం. బీటెక్ ఫార్మసీ మీరు ఎంతమందికి సెల్ ఫోన్లు లేవు? సెల్ ఫోన్లు లేని వాళ్ళు నిజాయితీకి నిలగా మీరందరూ. సెల్ ఫోన్లు ఉన్నవాళ్ళు చేయండి, దాదాపు అందరికీ ఉంటాయి, దాదాపు అందరికీ ఉంటాయి. చేయత్తరుగా సెల్ ఫోన్లు ఉన్నాయి కదా, అందరికీ స్మార్ట్ ఫోన్లే ఉంటాయి నాకు తెలిసినంత వరకు. ఇంటర్నెట్ తోటి, ఇంటర్నెట్ అనేది ఎంతమందికి తెలియదు? తెలియని వాళ్ళు చెప్పండి. ఇంటర్నెట్ అంటే తెలియని వాళ్ళు నాకు తెలిసి ఎవరు ఉండరు. గూగుల్, యూట్యూబ్ అలాంటి టెక్నాలజీ తెలియని వాళ్ళు చేయండి, అందరికీ తెలుసు. ఇప్పుడు ఒకసారి నాకేసుకోండి, మనలో ఎంతమంది గూగుల్ని లేదా యూట్యూబ్ని పాజిటివ్గా వాడుతున్నారు? మీరు నమ్మినా నమ్మకపోయినా నాకు తెలిసినంత వరకు రామకృష్ణ గారు లాంటి వాడికి బాగా తెలుసు. ఒక 50 ఏళ్ల కిందట, 60 ఏళ్ల కిందట, దాదాపుగా 60 ఏళ్ల కిందట ఇక్కడ స్కూళ్ళు లేవు, కాలేజీలు లేవు, అసలు నడవడానికి రోడ్లు లేవు. ఇప్పుడు ఉన్నట్టుగా లైబ్రరీ లేవు, అసలు లైబ్రరీ అవసరమే లేదు. వాళ్ళ మీ చేతిలో ఉన్న ఒక సెల్ ఫోన్తో ప్రపంచాన్ని చూడవచ్చు. న్యూయార్క్ యూనివర్సిటీలో ప్రొఫెసర్లు ఏం పాఠం చెప్తున్నారో ఇక్కడ నల్లజల్లో కూర్చొని నువ్వు చూడొచ్చు. తమ్ముడు అర్థం చేసుకో. విస్కాన్సిన్ యూనివర్సిటీలో, కార్నెల్ యూనివర్సిటీలో ఏం డిస్కషన్ జరుగుతున్నాయో ఇక్కడ కూర్చొని నువ్వు చూడొచ్చు. చాలా అర్థం చేసుకో. అంత టెక్నాలజీ నీ చేతిలోకి ఇవాళ వచ్చింది.
ఫార్మసీ వాడు కూడా. ఇవాళ ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారికి ఏదో ఒక ప్రిస్క్రిప్షన్ రాస్తే ఆ ప్రిస్క్రిప్షన్ లో ఉన్న ఏమిటి కాంపోనెంట్స్ అనేదాన్ని గూగుల్లో సెర్చ్ చేసి చెప్తున్నారు. మారిపోయేది ప్రపంచం, అర్థం చేసుకోండి తమ్ముళ్ళారా తెల్లారా. ప్రపంచంతో పాటు మనము మారాలి. సెల్ ఫోన్ మీ చేతిలో ఉన్న విషయం నాకు తెలుసు, దానికి ఇంటర్నెట్ డేటా ప్యాకేజ్ కూడా మీ చేతిలో ఉందో తెలుసిన విషయం. ఐ థింక్ థ్యాంక్ టు రిలయన్స్ అనుకుంటా, జియో ఫ్రీ. ఇంకేది SMS వాట్సాప్ చెప్పనక్కర్లేదు. ఒక సాయంత్రం కూడా నువ్వు చదువుకోవడానికి కూర్చుంటావు, ఇలా కూర్చుంటావు, పుస్తకం ఓపెన్ చేసావు, చదువుకోవాలనుకుంటాను, ఈ ప్రపంచాన్ని మర్చిపోయి చదువు మీద మాత్రమే ధ్యాస పెట్టాలనుకుంటాను. ఈలోగా సెల్ ఫోన్ అవుతుంది, వాట్సాప్ పింగ్ అవుతుంది, అవతల నుంచి వెంటనే దానిలో ఓపెన్ చేసి వెంటనే మెసేజ్ పెడతావు, రిప్లై ఇస్తావు, హలో. అవతల నుంచి ఏం చేస్తున్నావు, వెంటనే నువ్వు ఏం చేస్తున్నావు అడుగుతావండి. నా జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నారు, నాకు అమ్మ నాన్న ఇచ్చిన ఈ జీవితాన్ని, టీచర్లు లెక్చరర్లు చెప్పిన ఈ విద్యని అలవాటుగా నేను నేర్చుకోవాలనుకుంటున్నాను. నేను ఒక సాయంత్రం పూట ఒక గంట పాటు ప్రపంచాన్ని మర్చిపోయే చింత్యం అనేయం అమోఘం క్షణికమే సంస్కృతం దిగానుభవం పొందితే కనుక నేను నా జీవితంలో ఒక మార్పు తెచ్చుకుంటే, ఒక రిమార్కు తెచ్చుకుంటే నా జీవితాన్ని అందంగా మర్చుకోవాలనుకుంటున్నాను అని చెప్పాలనుకుంటావు. వెంటనే అవతల నుంచి ఏం చేస్తున్నావు అనగానే ఏం చేయలేదు. అప్పుడు వెంటనే అవతల నుంచి గూడెం వెళ్దామా, వెంటనే అరే బాబా 30 రూపాయలు వేసుకుంటే 300 మెసేజ్లు ఫ్రీ ఇస్తాడు వాడు. వాట్సాప్ అయితే మొత్తం ఫ్రీయే. ఇప్పుడు కనుక మనం ఎప్పుడో ఇవ్వకపోతే ఆ అకౌంట్ వేరే చోట ఓపెన్ అవుతుంది మనమే. కానీ గుర్తుంచుకో, ఈ వాళ్ళు నువ్వు ఎన్ని ఏజ్లో నువ్వు ఒక్క క్షణం పాటు, నీకు వాళ్ళు 15 ఏళ్ళు ఉండొచ్చు, 16 ఏళ్ళు ఉండొచ్చు, 22 ఏళ్ళు ఉండొచ్చు, ఆ వయసులో ఒక్క క్షణం పాటు, ఒకే ఒక క్షణం పాటు బలహీనతకు నోరు కాకుండా ఉంటే ఆ కిక్కే వేరప్ప. అర్థం చేసుకో. నరేస్తున్నాను, మీరైనా నేనైనా ఎవరైనా తప్పు చేస్తున్నామన్న విషయం మనం చెప్తుంది కాబట్టి గమనించండి. తప్పు చేస్తున్న ప్రతి ఒక్కడికి మనం తప్పు చేస్తా అని తెలుస్తుంది. సినిమాలో కూర్చుంటాం మనం, టికెట్ లేదనుకుందాం, పైగా పక్కన వాళ్ళు కూర్చోాలనుకుందాం, అక్కడ తలుపు ఓపెన్ చేసేసారి మనకి భయం, మనమే చెప్తారేమో అని. హోంవర్క్ చేయమనేది చేయకపోతే క్లాస్ వస్తే ఎలాగైతే మనం భయపడతాం అలాగే. అదే టికెట్ తీసుకున్నాం C7, ఇలా కూర్చుంటాం మనం, ఎవరో వస్తారు, ఎంత నెంబర్ అడుగుతారు, C7 అంటాం. ఎక్కడ ధైర్యం? తప్పు చెయ్యనప్పుడు మాత్రమే ధైర్యంలో ఉంటామని గుర్తుంచుకో. జీవితంలో తప్పులు చేయకండి, వీలైతే తక్కువ తప్పులు చేయండి. జీవితంలో తక్కువ తప్పులు చేయండి, తప్పులు చేయకుండా ఉండండి. జీవితాన్ని అర్థం చేసుకోండి, అది యాటిట్యూడ్. రైల్వే స్టేషన్కి వెళ్తాం, కౌంటర్లో అడుగుతాం, ఒక టికెట్ ఇవ్వండి అని. ఒక టికెట్ ఇవ్వండి అనగానే కౌంటర్లో క్లర్క్ ఏమడుగుతాడు? ఏమడుగుతాడు? ఎక్కడికి అని అడుగుతాడు. ఎక్కడో అక్కడ ఇవ్వండి అంటే ఇవ్వడు, ఎక్కడికి ఇవ్వాలి అని అడుగుతాడు. జీవితం అనే రైల్వే స్టేషన్లో కూడా నువ్వు ఎక్కడికి వెళుతున్నావో తెలుసుకో. జీవితం అనే రైల్వే స్టేషన్లో కూడా ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకో. ఏదైనా ఒక ఎయిమ్ పెట్టుకున్నప్పుడు, ఏ ఎయిమ్ పెట్టుకున్నా సరే దాని మీద ప్రెసెన్స్ గా ఉండండి. ఇంతవరకు ఎవరు ఎయిమ్ పెట్టుకోకపోతే దయచేసి మీ ఎయిమ్ పెట్టుకోండి. నేనైతే ఏమంటానంటే